మేము మా ఫామ్ నుంచి గుడ్లు ట్రేడర్కి ఇస్తూ ఉండేవాళ్ళమి. ట్రేడర్కి ఇచ్చే సమయంలో ఒక్కోసారి డిమాండ్ లేకపోవటము, ఆయన టయానికి రాకపోవటము, టయానికి రావటము, వీటన్నిటి వల్ల కొద్దిగా సిస్టమేటిక్గా నడిచేది కాదు. ముందు ట్రేడర్ తోటి మేము వ్యాపారం చేసినప్పుడు ఆ ప్రైస్ని రేటు ఎక్కువ ఉన్నప్పుడు కొద్దిగా డిలే చేయటము, రేటు తగ్గినప్పుడు రావటము, ఇది జరగటం వల్ల మాకు కొద్దిగా ఇబ్బందిగానే ఉండేది. మా దగ్గర నిల్వలైపోయాయి గుడ్లు. మేము ఎగ్ హౌస్ తోటి ప్రయాణం మొదలైన తర్వాత వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం వాళ్ళకి కరెక్ట్గా ఇవ్వటము, వాళ్ళు ప్రాంప్ట్గా మార్కెట్లోకి డెలివరీ చేయటము, ఆ డబ్బులు కరెక్ట్గా మళ్ళీ మాకు రావటము, ఇదంతా చక్కగా జరుగుతూ ఉంది. ఎగ్ హౌస్ తోటి మాకు అనుబంధం లేనప్పుడు క్వాలిటీగా మేమంత సీరియస్గా తీసుకోలేదు. తర్వాత వాళ్ళు టయానికి రావటం అయ్యేది కాదు. ఇప్పుడు మేము ఎగ్ హౌస్ తోటి ప్రయాణం మొదలైన తర్వాత ప్రతిరోజు వాళ్ళకి ఎంత కావాలి, ఒక ప్లానింగ్ ప్రకారం, ఆ తర్వాత క్వాలిటీలో మానిటరింగ్, వాళ్ళు చెప్పిన విధంగా 11 చెకింగ్స్ జరిగి